క్యాస్ట్ ఎన్యూమరేషన్ గురించి మనం మాట్లాడదాం సార్. ఈ కుల గణనకు సంబంధించి ఈవెన్ మోదీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. సెన్సస్తో పాటే ఇది కూడా నిర్వహిస్తామని చెప్పారు. సో జనగణన కులగణన ఈ రెండు జరగబోతున్నాయి. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ కాస్ట్ సెన్సస్ ఇది ఎన్యూమరేషన్ అనే మాట, ఈ రెంటికి ఏంటి డిఫరెన్స్ ఏమైనా ఉందా? నిజంగానే ఏమైనా ఇందులో లాజిక్ ఉందా? ఎన్యూమరేషన్ అంటే మీరు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు టు ఎన్యూమరేట్. సెన్సస్లో ఎన్యూమరేషన్ నడుస్తుంది. ఎప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు, మీరేంటి, మీకు ఇల్లు ఉందా, ఇల్లు లేదా, మీకు ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా. మన దగ్గర కేసీఆర్ కూడా ఒక సర్వే చేసినారు, మీకు గుర్తుంటుంది, ఒక సోషల్ సర్వే కూడా చేసింది అనమాట. సో ఈ సెన్సస్ మన దగ్గర 2011లో లాస్ట్ సెన్సస్ జరిగింది. 2021లో జరగాల్సి ఉండే నెక్స్ట్ వన్, కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అది పోస్ట్పోన్ అయింది. దాని తర్వాత ఎలక్షన్ వచ్చింది, చేయలేకపోయారు. ఇప్పుడు మొదలు పెడుతున్నారు. పాసిబ్లీ బై 2025 ఎండింగ్, ఈ ఇయర్ ఎండింగ్ దాకా సర్వే మన సెన్సస్ మొదలు కావచ్చు. దాంతోపాటు 2026 ఎండింగ్ దాకా పాసిబ్లీ ఇట్ విల్ బి ఫినిష్డ్ కంప్లీట్గా. దాని తర్వాత డీలిమిటేషన్ అది గొడవ ఇంకోటి. కానీ ఈ సర్వే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, మా మోడల్ తీసుకోండి, మాది బెస్ట్ మోడల్ అంటున్నారు. ఐ ఛాలెంజ్, ఈ ఎన్యూమరేషన్ వచ్చినప్పుడు చూడండి సెన్సస్ది, మీకు టోటలీ డిఫరెంట్ డేటా వస్తుంది సార్. ఎందుకంటే ఎవరి దగ్గర మీరు ప్రూఫ్ అడగట్లేదు. ఇప్పుడు ఒక ఎస్సీ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నీ పేరెంట్ అని, మీరేదంటే ఎస్సీ అంటారు. ప్రూఫ్ అడిగారా? ప్రూఫ్ అడగలేదు. ఆర్ జస్ట్ నోటెడ్ డౌన్ వాట్ ఈ సెట్. కొంతమంది ఇన్ఫ్లేట్ చేయాలని చెప్పి కొంతమంది చేస్తారు. కొంతమంది ఓబీసీలోనే వాళ్ళ కేటగరైజేషన్ చూడండి, మా కేటగిరీ ఎక్కువ రావాలని చెప్పి వాళ్ళు ఇంకొక కులం పేరు చెప్తారు, దాంట్లో ఇంకొక క్యాస్ట్ పేరు చెప్తారు, వాళ్ళు సబ్ క్యాస్ట్ పేరు చెప్తారు వాళ్ళు. కర్ణాటకలో అదే జరిగింది సాయి గారు. 2015లో సిద్ధరామయ్య గవర్నమెంట్, అప్పుడున్న సిద్ధరామయ్య గవర్నమెంట్ సర్వే చేయించారు. ఏం చేశారు? సర్వే చేసిన తర్వాత ఈ సర్వేలో 15% మందిదే తీసుకున్నారు డేటా, మిగతాది 85% గాట్ ఎక్స్ట్రాపోలేటెడ్. అంటే 10 మంది తీసుకుంటే అది మల్టిప్లైడ్ బై 10 అని చేసి 100 చేసేసారు. దాంట్లో ఛాలెంజ్ మళ్ళీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పెడితే వాళ్ళేం చూస్తారు? బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మీరు ఒక జడ్జిని పెడతారు సాయి గారు. ఇది సుప్రీంకోర్టులో ఒక ట్రిపుల్ టెస్ట్ అని చెప్పే కాన్సెప్ట్ ఉంది ఒకటి, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, నేను అయిపోయింది అందరికీ లోకల్ బాడీ ఎలక్షన్లో సీట్లు ఇచ్చేస్తా, చేయలేరు. ఇట్ విల్ నాట్ స్టాండ్ లీగల్ స్క్రూట్నీ. ఈ కెనాట్ యాక్ట్ ఆన్ ఎనీథింగ్. ఎడ్యుకేషన్లో లేదు, ఎంప్లాయ్మెంట్లో లేదు, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఈ తెలంగాణలో జరిగిన సర్వే డేటా యూజ్ చేయలేరు. ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ ఉంది సుప్రీంకోర్టుది. ఇప్పుడు ఎన్యూమరేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్ ఆఫ్ ద పాయింట్స్ ఇన్ ద ఎన్యూమరేషన్ 15-20 క్వశ్చన్లు ఉంటుంది. దాంట్లో వన్ క్వశ్చన్ విల్ బి వాట్ ఈస్ యువర్ క్యాస్ట్. సబ్ క్యాస్ట్ అడుగుతారో అది చెప్పలేదు గవర్నమెంట్ ఇంకా, అది ఇంకో మాట. దట్ ఇస్ ద డిఫరెంట్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొస్తుంది క్రిస్టియన్ కన్వర్ట్స్. చాలామంది క్రిస్టియన్ కన్వర్ట్స్ వాళ్ళ నిజమైన రిలీజియన్ చెప్పరు. వాళ్ళకి భయం ఏంటి, నేను ఇది చెప్తే నేను ఎస్సీ కేటగిరీ ఎంజాయ్ చేస్తున్నాను, ఎస్టీ కేటగిరీ ఎంజాయ్ చేస్తున్నాను, నా కేటగరైజేషన్ పోతుంది, నా రిజర్వేషన్ పోతుంది అని చెప్పి చెప్పరు, వాళ్ళ పేరు చెప్పరు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర చాలా బ్యాక్గ్రౌండ్ డేటా ఉంది సాయి గారు. ఒకటి ఆధార్ డేటా ఉంది వాళ్ళ దగ్గర. ఆధార్ కాకుండా మినిమం ఒక ఓటర్ ఐడి డేటా ఉంటుంది మీ దగ్గర. ఇక్కడ రిలీజియన్ లేదు, దాంట్లో క్యాస్ట్ లేదు ఎక్కడ. కానీ మీరు బ్యాక్వర్డ్కి వెళ్తే మీ స్కూల్ సర్టిఫికేట్ నుంచి మీరు మొదలు పెట్టచ్చు. స్కూల్ సర్టిఫికేట్ మొత్తం తీసుకురండి, స్కూల్ సర్టిఫికేట్ నుంచి మీకు బయటపడుతుంది, కాలేజ్ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ బయటపడుతుంది. దీన్ని మ్యాచ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత డేటా ఎక్కడ పోయింది అనేది. సో దట్ ఈస్ ఎన్యూమరేషన్. నేను చాలా క్లియర్గా విత్ ఇన్ ద సెన్సస్ ఇట్ ఇస్ ఎన్యూమరేషన్. క్యాస్ట్ సెన్సస్ కాదు, ఇట్స్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ దట్ విల్ హ్యాపెన్. కానీ ఏ డేటా వచ్చినా ఈ ట్రిపుల్ టెస్ట్ ఫెయిల్ అయిపోతే సుప్రీంకోర్టుది, యూ కెనాట్ ఇంప్లిమెంట్ దట్ డేటా. ట్రిపుల్ టెస్ట్ ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయి గారు. దిస్ ఇస్ బేసిక్లీ ఓబీసీస్కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడానికి. అది ఒక కేసు ఉండే సుప్రీంకోర్టులో, ఐ థింక్ 2021లో జరిగింది. అది వికాస్ కిషన్ రావు గావ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దాంట్లో దిస్ ట్రిపుల్ టెస్ట్ అప్పుడు సుప్రీంకోర్టు సెడ్ అట్ దట్ టైం, దీని తర్వాత ఎవడు మా దగ్గర రాకండి, ఇది మళ్ళీ కరెక్టా కాదా అని అడగడానికి, అయిపోయింది. అండ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ విచ్ కైండ్ ఆఫ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ విచ్ డస్ నాట్ ఫాలో దిస్, దట్ లా విల్ బి స్ట్రక్ డౌన్ ఇమీడియట్లీ. సింపుల్. దానికోసం రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి మోదీ గారి దగ్గర పెట్టేశారు. ఇప్పుడు ఏమైనా అడుగుతా ఏమంటారు, మోదీ గారి దగ్గర అడుగు, నేను చెప్పాను కదా, అరే మీరే రెజల్యూషన్ పాస్ చేశారు కదా అసెంబ్లీలో, మీరు చట్టం చేయండి దాన్ని, యూ మేక్ ఇట్ ఎ లా, యూ కెనాట్ మేక్ ఇట్ ఎ లా, దట్ ఇస్ ద ప్రాబ్లం. సో 3 స్టెప్స్ సాయి గారు. ఒకటి, యూ హ్యావ్ టు అపాయింట్ అ కమిషన్. ఇది బ్యాక్వర్డ్ క్లాస్ గురించి చెప్తున్నాను నేను, ఓబీసీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఓబీసీ బ్యాక్వర్డ్నెస్ డిటర్మైన్ చేయడానికి ఒక కమిషన్ పెట్టాలి మీరు. న్యాచురల్లీ హైకోర్టు జడ్జి ఉంటారు, 2-3 కమిటీ మెంబర్స్ ఉంటారు, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఈ డేటా మొత్తం వచ్చిన తర్వాత ఆ డేటాని తీసుకొని అనలైజ్ చేస్తారు. ఏ ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ ద కమిషన్స్ రికమెండేషన్. కమిషన్ రికమెండ్ చేస్తారు, ఈ ఓబీసీలో ఈ కేటగిరీ వాళ్ళు చాలా డౌన్ ఉన్నారు, వాళ్ళకి అసలు ఉద్యోగం లేదు, చదువు లేదు, వాళ్ళకి కొంచెం 5% రిజర్వేషన్ ఇద్దామని చెప్తారు విత్ ఇన్ ఓబీసీ కేటగిరీ. ఇప్పుడు కర్ణాటకలో మీరు ఒక్కలిగా అసలు లింగాయట్స్ కొట్టుకుంటారు చూడండి. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ప్రాబ్లం. బికాస్ వాళ్ళ పాపులేషన్ తగ్గింది. మనం ఎప్పుడు అంటాం కదా, మన పాపులేషన్ తగ్గింది, మన డీలిమిటేషన్ మనకి ప్రాబ్లం అవుతుందని. దిస్ ఈజ్ అగైన్ ద ప్రాబ్లం. పాపులేషన్ అమంగ్ హిందూస్ తగ్గింది, పాపులేషన్ ముస్లిమ్స్ పెరిగింది. దానికోసం కర్ణాటక 95 లక్షల ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ హ్యాస్ జంప్ 100%, సో 6 to 12% స్ట్రేట్ అవే. సో అక్కడ ఒకటి. సో దట్ ఆ రిజర్వేషన్ మీరు, ఇట్ షుడ్ బి నాట్ ఓవర్లీ
ఏదో చిన్నదాన్ని తీసి పెద్ద వాళ్ళకి ఇద్దాం చెప్పి వీళ్ళు ఎక్కువ గొడవ చేస్తున్నారు వీళ్ళకి ఇద్దాం చెప్పి ఇట్ విల్ నాట్ బి అలౌడ్. సెకండ్ పాయింట్ ఇన్ సుప్రీం కోర్ట్స్ 3 టెస్ట్. ఓకే, ఇట్ హాస్ టు పాస్ ద ట్రిపుల్ టెస్ట్. మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు ఏమైనా చేసుకోండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్నీ కలుపుకుంటే కూడా ఇట్ షుడ్ నాట్ క్రాస్ 50%. రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు చూడండి, వీ షుడ్ అబాలిష్ 50% అని. నో, యూ కెనాట్. యూ అబాలిష్ 60% ఈవెన్ అండర్ 9th షెడ్యూల్. అది ఇట్ విల్ ఫాల్ అండర్ ద షిరూర్ మట్ కేస్. దట్ ఈస్ బేసిక్ డాక్టరీన్ని మీరు కాన్స్టిట్యూషన్ మార్చలేరు. దిస్ ఇస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, వెరీ ఫేమస్ జడ్జ్మెంట్. కేశవానంద్ భారతి దాని తర్వాత దాని ముందు షిరూర్ మట్ కేసులో ఉండే ఒకటి. దట్ యూ కెనాట్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంది సాయి గారు, దాన్ని మార్చలేరు మీరు. రాహుల్ గాంధీ చెప్తున్నా ఈ అబద్ధం వీళ్ళందరూ ఇట్లా భజన వింటున్నారు కదా, అదే అవుతుంది. వీళ్ళు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు సాయి గారు. హౌ విల్ యూ డూ ఇట్? వన్ ప్రెస్ ఫెలో ఇస్ నాట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. టెల్ మీ హౌ విల్ డూ ఇట్. వీ షుడ్ అబాలిష్ 50% అంటున్నారు. ఎవరండి? ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ కావాలంటున్నాడు ఎవరు? మల్లికార్జున్ ఖార్గే. ఏ కంపెనీ వాడు కంపెనీ పెడతాడండి ఇక్కడ? లెట్ రేవంత్ రెడ్డి టెల్ ద జాపనీస్ గైస్, మన జపాన్కి వెళ్ళారు కదా, మీ కంపెనీలో రిజర్వేషన్ ప్రైవేట్ రిజర్వేషన్ ఉంటుందంటే వస్తారా? రారు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతారు, ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు. బికాజ్ దే వాంట్ టాలెంట్. ఈవెన్ అమంగ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు. ప్యూర్లీ మెరిట్ బేస్డ్. వాళ్ళని కూడా అగౌరవపరచడం, నిజానికి వాళ్ళ టాలెంట్ లేదని చెప్పి. అది కాకుండా నేను ఎప్పుడు చెప్తున్నాడు, మా వాచ్మెన్ కూతురు, ఎక్స్ వాచ్మెన్ మా దగ్గర ఉన్న ముందు, ఆమె చిన్న విలేజ్ నుంచి వచ్చింది, ఎక్కడో మన అమలాపురం అవతల. ఆమె ఇక్కడ వచ్చిన తర్వాత చదివి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం నేను స్పాన్సర్ చేశాను. ఆమె ఎడ్యుకేషన్ 10th ఫినిష్ చేసింది, ఇంటర్మీడియట్ ఫినిష్ చేసింది, డిగ్రీ ఫినిష్ చేసి నేను మా ఫ్లాట్లో ఉన్నారు అందరు కలిపి ఫీజు కట్టి ఆమెను ఎంబీఏ చేయించాం. ఫస్ట్ గర్ల్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ పాసిబ్లీ ఐ థింక్ సో. దట్ ఆ టైంలో ఎంబీఏ చేయడంలో ఆలోచించండి. దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పండి. కానీ ఇట్లాంటి పనులు చేసి నేను 75% రిజర్వేషన్ ఇచ్చేసాను, అయిపోయింది, క్యాస్ట్ సర్వే చేశాను అంటున్నారు. నిన్ను కూడా అంటున్నారు మోదీ గారికి కావాలంటే మేము ఆ మోడల్ ఇస్తాం. కానీ మీరు ఏం చేశారండి మోడల్? మీ మోడల్ పనికొస్తుందా? రాదు. ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటబుల్. వెన్ అ మోడల్ ఇస్ నాట్ ఇంప్లిమెంటబుల్ ఏం చేసుకుంటారు మీరు మోడల్ పెట్టి? సుప్రీంకోర్టు 50% బ్యాన్ ఉంది, 50% కదా పైన వెళ్ళలేరు. రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటారు మేము వస్తే 50% తీసేస్తాం. ఎట్లా తీస్తారండి? ఒక్క ప్రెస్ వాడు, నేను మళ్ళీ రిపీట్ చేసి, ఒక్క మీడియా వాడు దమ్ లేదు అడగడానికి. హౌ విల్ యూ డూ ఇట్? ఎక్స్ప్లెయిన్ టు అస్. హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. He will say, I will put it in 9th schedule of the Constitution. How can he put it under 9th schedule? Basic structure of the Constitution cannot be defined. It cannot be removed. Shirur Math కానీ కేశవానంద్ భారతి కేసులో అది క్లియర్గా ఉంది, అది ఎస్పెషల్లీ షిరూర్ మట్ కేసులో. సో యూ షుడ్, ఇది చాలా క్లియర్. 50% ఇస్ ద ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి సాయి గారు, చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టులో. సో ఈవెన్ యూనియన్ గవర్నమెంట్ చేస్తున్న దాంట్లో కూడా బేసిక్లీ ఒక పొలిటికల్ గేమ్ ఆడారు వాళ్ళు. రాహుల్ గాంధీ మెయిన్ క్యాంపెయిన్ ఇదే ఉండే, ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ పెట్టుకుంటాడు, ఇంకోటి ఓబీసీ ఈ క్యాస్ట్ సర్వే అంటాడు. క్యాస్ట్ సర్వే తీసేస్తారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా తీసి ఏమైనా చేసేస్తారు వీళ్ళు. అది దాంతో రాహుల్ గాంధీకి 2029లో ఏముండదు మిగలది. బీహార్ ఎలక్షన్ వచ్చింది కదా, దానికోసం చేస్తారు. బీహార్లో సర్వే అయిపోయింది రా నాయన. వీళ్ళకి చాలా మందికి తెలియదు, బీహార్లో ఆల్రెడీ క్యాస్ట్ సర్వే అయిపోయింది. 3 స్టేట్స్ మేజర్ క్యాస్ట్ సర్వే చేశారు, ఒకటి తెలంగాణ, కర్ణాటక అండ్ 1 బీహార్. కర్ణాటక ఎప్పుడో చేశారు. కర్ణాటక ఎందుకు రిలీజ్ చేయట్లేదు? రాహుల్ గాంధీ దమ్ముంటే రాహుల్ గాంధీ చెప్పాలి, కర్ణాటక రిలీజ్ చేయండి. వాళ్ళే కొట్టుకుంటున్నారు క్యాబినెట్లో. ఒక్కలిగా లింగారెడ్డి చెప్తే ఆ సర్వే తీసి బయట పెడితే మీ గవర్నమెంట్ ఉండదు రేపు అని చెప్పేశారు. కరెక్ట్. దట్ ఈస్ వై ఈవెన్ డీకే శివకుమార్, శామ్నూర్ శివశంకరప్ప వీళ్ళందరూ ఉన్నారు. ఆ సర్వే గిట్ట బయట తీస్తారో ఇంప్లిమెంట్ చేస్తారని ఒక మాట అంటే సిద్ధరామయ్య గవర్నమెంట్ విల్ నాట్ బి దేర్ టుమారో. ఫినిష్. దానికోసం వీళ్ళకి దమ్ లేదు. దిస్ ఇస్ వాట్ రాహుల్ గాంధీ షుడ్ సే, ఐ విల్ ఇంప్లిమెంట్ ద కర్ణాటక సర్వే యాజ్ ఇట్ ఈస్ రైట్ నౌ. చెప్పండి. నా సర్ప్రైజింగ్లీ బీజేపీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అడగట్లేదు, కర్ణాటకలో ఉన్న వాళ్ళు నేషనల్ లెవెల్ కూడా అడగట్లేదు ఈ క్వశ్చన్. ఇదే ప్రాబ్లం సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.